వైద్య ఆరోగ్య రంగం దేశంలోకెల్లా అత్యుత్తమమైన వైద్య సేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్ల 2014లో 92గా ఉన్న మాతృ మరణాలు రేటు 2022 నాటికి గణనీయంగా తగ్గి 43కు చేరింది. ఈరోజు దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా శిశు మరణాల రేటు 2014లో 39 ఉండగా ప్రస్తుతం అది 21కి తగ్గింది. ప్రతి లక్ష జనాభాకు 19 MBBS సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా మెడికల్ పీజీ సీట్లలో ప్రతి లక్ష జనాభాకు 7 సీట్లతో దేశంలో 2వ స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో కేవలం 1400 ఆక్సిజన్ బెడ్లు ఉంటే వాటి సంఖ్యను 20 రెట్లు పెంచి 27,966 బెడ్లకు చేర్చడం జరిగింది. కంటి వెలుగు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే ఆర్యోక్తి. చూపు తగ్గితే జీవితం మసగబారిపోతుంది. రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారి కష్టాలు తీర్చడం కోసం ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తుంది. తొలి దశ విజయస్ఫూర్తితో 2వ దశ కంటి వెలుగు నేత్ర వైద్య శిబిరాలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నది. కంటి చూపు సమస్యల నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉచిత కంటి పరీక్షలు జరిపి కళ్లద్దాలను సైతం అందిస్తున్న కంటి వెలుగు పథకం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 2018లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం 1,54,00,000 మందికి పరీక్షలు నిర్వహించి 40 లక్షలకు పైగా కళ్లద్దాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. ఇటీవలే 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారి చేతుల మీదుగా ఖమ్మంలో ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ గారు తమ తమ రాష్ట్రాల్లో కంటి వెలుగు అమలు చేస్తామని ప్రకటించడం మనకు గర్వకారణం. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మిస్తున్నది. రాజధాని నగరం హైదరాబాద్ నలువైపులా గచ్చిబౌలి, ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వం భారీ ఎత్తున సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టింది. ఇందులో 2,679 కోట్ల రూపాయలతో 3 ఆసుపత్రుల పనులు ప్రారంభమైనాయి. ఈ ఆసుపత్రుల నిర్మాణంతో 4,200 పడకలు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తి చేసి ప్రభుత్వం వైద్య సేవలను అందుబాటులోకి తేనుంది. వీటితో పాటు నిమ్స్లో మరో 2,000 పడకలు అదనంగా అందుబాటులోకి తెస్తుంది. వరంగల్లో హెల్త్ సిటీ తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హెల్త్ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 1,100 కోట్ల ఖర్చుతో 2,000 బెడ్ల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని పూర్తి చేసి ప్రారంభించాలని ప్రభుత్వం బలమైన సంకల్పంతో ఉంది. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, అందుకు తగిన స్థాయిలో భవనాలు, వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తాపత్రయపడుతుంది. ప్రభుత్వం ఆసుపత్రి భవనాలు నిర్మించిన, విద్యాలయ భవనాలు నిర్మించిన, దేశానికి ఆదర్శంగా గ్రామ గ్రామాన వైకుంఠ ధామాలు నిర్మించిన, స్వచ్ఛ గ్రామాల సాధన కోసం డంపు యార్డులు నిర్మించిన, రైతు వేదికలు నిర్మించిన, సమీకృత కలెక్టరేట్లు నిర్మించిన, కొమరం భీం సేవాలాల్ మహారాజుల పేరుతో ఆదివాసీ బంజారా భవనాలు నిర్మించిన, సెక్రటరేట్ భవనాన్ని నిర్మించిన, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వైభవోపేతంగా పునర్నిర్మించిన, ట్యాంక్ బాండ్ తీరాన అమరుల స్మారక కేంద్రాన్ని నిర్మించిన, బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుని విగ్రహాన్ని ఆకాశమంత ఎత్తున ప్రతిష్ఠిస్తున్న. ఎందుకోసం అధ్యక్ష? ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచం ముందు సమున్నతంగా నిలబెట్టాలనే ఆశయం కోసం. ఈ నిర్మాణ పనులన్నీ ప్రజల కోణంలోనే జరుగుతున్నాయన్న విషయాన్ని విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య విద్యను చేరువ చేస్తూ వైద్య సేవలను మరింత విస్తృతపరిచేందుకు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో కేవలం
3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట్, సిద్దిపేట్లలో మరో 4 కాలేజీలు ప్రారంభించుకున్నాం. ఈ విద్యా సంవత్సరంలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, రామగుండంలలో ఇంకో 8 కాలేజీలను ప్రారంభించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కాలేజీల్లో బోధనా కార్యక్రమాలను వారి చేతుల మీదుగా ఒకేసారి ప్రారంభించుకోవడం జరిగింది. 2023 సంవత్సరంలో నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్లలో మరో 9 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరనుంది. ఈ కాలేజీలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైనది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2014లో 850 ఉంటే అవి 2022 నాటికి 2915కు పెరిగాయి. పీజీ సీట్లు 2014లో 515 ఉంటే అవి 2022 నాటికి 1208కి పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలుపుకుంటే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 6715, పీజీ సీట్లు 2548 ఉన్నాయి. బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు. గతంలో హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు సుస్థి చేస్తే ప్రైవేట్ దవాఖానాలే దిక్కయ్యేవి. ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో ఉండేవి కావు. నిరుపేదల బస్తీలలో చక్కని సౌకర్యాలతో వైద్యశాలలను ప్రారంభించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 342 బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయి. ఈ బస్తీ దవాఖానాల్లో అందిన సేవలను క్యుములేటివ్గా లెక్కిస్తే 2 కోట్ల మేర ఓపీ సేవలు అందాయి. వీటికి కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో మరో 100 బస్తీ దవాఖానాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవంతమైన బస్తీ దవాఖానాల స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. దీంతో ప్రాథమిక వైద్య సేవలు గ్రామీణ ప్రజలకు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయి. డయాలసిస్ సేవలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 3 డయాలసిస్ సెంటర్లు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం పేషెంట్లు పడుతున్న బాధలను గుర్తించి 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. సీఎం కేసీఆర్ గారు ఉదార హృదయంతో డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్లను సైతం అందిస్తుండడంతో వారికి ఎంతో ఊరట లభించింది. వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మాతా శిశు ఆరోగ్యం, పౌష్టికాహారం. మాతృ మరణాలు ప్రతి 1,00,000 ప్రసవాలకు 70 కంటే తక్కువగా ఉండాలని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక చెబుతుంది. రాష్ట్రంలో ఎంఎంఆర్ ఈ రోజున 43గా ఉంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని చేరుకున్నది. చిత్తశుద్ధితో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తీసుకున్న కార్యాచరణ మూలంగానే ఇది సాధ్యపడింది. కేసీఆర్ కిట్. గర్భం ధరించిన దశలో శ్రామిక మహిళలు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉదాత్త లక్ష్యంతో 2017 జూన్ 2న కేసీఆర్ కిట్ పథకం ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్యశాలల్లో మహిళలను సురక్షితంగా ప్రసవించాలనే లక్ష్యం కూడా ఈ పథకంలో ఉంది. కేసీఆర్ కిట్లో తల్లి బిడ్డలకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ను ప్రభుత్వం అందిస్తున్నది. కేసీఆర్ కిట్ పథకం కింద ఇప్పటి వరకు 13,91,000 మంది మహిళలు లబ్ధి పొందారు. 2015-16 సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30.5% మాత్రమే ఉండేవి. కేసీఆర్ కిట్ పథకం అమలుతో పాటు ఎంసీహెచ్ హాస్పిటళ్లను బలోపేతం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపై 61% పెరిగింది.